ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకర్మలై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. లోకంలో లాభాలే, కానీ క్రీస్తుని బట్టి ఏంటవి? నష్టాలు. మనం వేటిని వెతుకుతాం చెప్పండి? లోకంలో ఏవేవి లాభాలుగా ఉన్నాయో వాటిని వెతుకుతాం, అక్కడికి వెళ్తాం, వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం కదా. కానీ మనం లోక సంబంధమైన జీవితం జీవించడానికి, లోకములో అటువంటి వెతుకులాట చేయడానికి మనం లోకస్తులం కాదు. లోకము నుండి వేరు చేయబడ్డాం. మనం లోకమునైనను లోకములో ఉన్నదాన్నైనను మీరు ప్రేమించకూడదు. లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ. బైబిల్ అదే చెప్తుంది. యోహాను భక్తుడు అదే ఉపదేశం చేస్తూ ఉన్నాడు మనకి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? పౌలు గారికి ఉన్న ఆధిక్యతలు ఎవరికి లేవు. చాలా ఉన్నాయి, చాలా చాలా ఆధిక్యతలు ఉన్నాయి. కానీ నష్టము అంటున్నాడు. నాకు తెలుసా, నాకు నష్టం. ఒక ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. మీరు ఒక 45 days అమెరికాలో ఉండాలండి, మాకు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, టీచింగ్ ఇవ్వాలి అన్నారు. ఎన్ని రోజులు అన్నాను నేను? 45 రోజులు అంటే నేను రానన్నాను. వాళ్ళు అన్నారు, మీరు వస్తే మీకు చాలా మేలు జరుగుతుంది, ఉపయోగం ఉంటుంది అన్నాడు. నేను ఎందుకు రానో చెప్పాను. ఒకటి, దాదాపు 45 రోజులు అంటే ప్రయాణంతో కలిపి 50 రోజులు. ఇన్ని వారాలు సంఘం లేకపోతే నాకు కష్టం. సంఘానికి ఉండాలి నేను. శనివారం సాయంత్రానికన్నా చీరాలు చేరాలి. దేవుడు అప్పగించిన సంఘం ఉంది, బాధ్యత ఉంది. సంఘానికి దూరంగా కష్టం, రాలేను. వ్యక్తిగతంగా సంఘంతో సంబంధం లేకపోతే వాళ్ళు అన్నారు, ఎవరినొకళ్ళు పెట్టచ్చు కదా, ఇంత అవకాశం మళ్ళీ రాదన్నాడు. నాకు నష్టం, లోకపరంగా లాభమే. నేను రాలేను, నా వల్ల కాదు అన్నాను. వింటున్నారా? ఈ చిన్నదానికే మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామే. పౌలు గారిని ఏమనాలి? హై ఇంటలెక్చువల్ ఆయన, గ్రేట్ ఫిలాసఫర్, గుడ్ డిబేటర్, పబ్లిక్ స్పీకర్. ఆయన అంటున్నాడు, ఏవేవి లాభకర్మలో క్రీస్తుని బట్టి నష్టంగా. ఆ దినాల్లో ప్రపంచంలో రోమా పౌరసత్వం ఎవరికెవరో, కానీ పౌలు గారికి ఏంటి? రోమా అంటే ఈ కుటుంబానికి రోమా పౌరసత్వం కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళ కుటుంబం అంత ఉన్నతమైంది. పౌలు గారు అనర్గళంగా మాట్లాడతాడు గ్రీకు భాష కూడా. గ్రీక్ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న శతాధిపతులు, సహస్రాధిపతులు ఆశ్చర్యపోయారు. హే, నీ గ్రీక్ భాష కూడా తెలుసా? అవును, ఘనత వహించిన ఫేస్తు రాజా, ఆయనతో దేవుడు తనకు కలిగిన దర్శనాల గురించి చెప్తుంటే అంటున్నాడు, హే, పౌలు అనేవాడికి అత్య విద్య వలన పిచ్చి. ఎంత చదివాడు అసలు పౌలు గారు! ఎంత ఆధిక్యత, ఎంత ఎడ్యుకేషన్ చెప్పండి. కానీ వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు. సువార్తను ప్రకటించుట ధ్యేయంగా పెట్టుకున్నాడు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద లేకుండా చేద్దాం అనుకున్నాడు. సువార్తను ప్రకటించే వాళ్ళని చంపేయాలనుకున్నాడు. తిరిగి అదే సువార్త కొరకు శిరచ్ఛేదనం. ఇట్స్ ద లైఫ్ ఆఫ్ సెయింట్ పాల్. అంత బాగా చెప్తున్నాడు చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తమును నష్టముగా. ఏ జ్ఞానం నిమిత్తం? అతి శ్రేష్టమైన, చెప్పండి, అతి శ్రేష్టమైన జ్ఞానం. ఎవరిది అది? మీరు చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదవండి, వాక్యం నేర్చుకోండి, ధ్యానం చేయండి, ఎక్కువ 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 బైబిల్ చదవడం, ఎక్కువ ప్రార్థన చేయడం. ఇదే కదా మీరు మన ఎక్కడున్నా, మీరు ఎక్కడున్నా చేయొచ్చు ఆ పని. మీరు ఉద్యోగం చేస్తున్న ఖాళీ ఉంటుంది, ప్రయాణాలు చేస్తున్న ఖాళీ ఉంటుంది, ఇంటి దగ్గర ఖాళీ. చూడండి, రోజువారీ జీవితంలో మీకు ఎంత సమయం ఉంది?
అతి శ్రేష్టమైన జ్ఞానం. దేవుని వాక్యం చదవాలి. మహోన్నతుని విద్య ఇది, నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా వెలిగించబడతారో మీ కుటుంబాలు అద్భుతంగా మార్చబడతాయి. పౌలు గారు ఈ దినాన ప్రపంచాన్ని వెలిగించాడు. 14 పత్రికలు రాశాడు. యేసు క్రీస్తు తర్వాత అంతగా కొనియాడబడే వ్యక్తి ఎవరు? పౌలు గారు. కానీ అంటున్నాడు, నేను పాపులలో ప్రధానుణ్ణి అన్నాడు. ఏంటంటే పాపుల్లో ఏమన్నా గొప్ప చెప్పుకున్నాడా? అపోస్తులుగా ఉండడానికి నేను యోగ్యుని కాదు, నేను ఏమై ఉన్నానో అది ఆయన కృపను బట్టి అయి ఉన్నాను అని. కాబట్టి లోకంలో మనకి లాభాలు కాదు, క్రీస్తుని బట్టి నష్టాలు అవి. మోషే గారు ఇదే మాట చెప్తున్నాడు. ఎంత చక్కని సాక్ష్యం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల సుఖభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి అతడు ఇష్టపడలేదు. మన జీవితాలు అలా ఉండాలి. లోకంలో లాభాలు, క్రీస్తు కొరకు మనకు అవి నష్టాలు. కాబట్టి మీరు కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, పౌలు గారు చెప్తున్నాడు, మీరు కలిగి ఉండండి. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి మనం క్రీస్తును పోలి నడుద్దాం.